అమెరికాని కుదిపేస్తున్నటువంటి జెఫ్రీ ఎన్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ఓ విమానానికి కీలక పాత్ర అని తేల్చారు. హై స్కూల్ విద్యార్థులు హై ప్రొఫైల్ వ్యక్తుల వద్దకు చేరవేసేందుకు ఎన్స్టీన్ దీన్ని వాడేవాడట. అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, దేశాధినేతలు, రాజకుమారులు, కుబేర్లు ఇలా చాలామంది విమానంలో ప్రయాణించారట. దీని వివరాలు బయటకు వచ్చే కొద్దీ అమెరికా సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ విమానం నిక్నేమ్ లోలితా ఎక్స్ప్రెస్ అట. చిన్నపిల్లలు, యువతులుని తీసుకెళ్లి హై ప్రొఫైల్ వ్యక్తుల దగ్గర పడుకోబెట్టేదే ఈ ప్రోగ్రామ్. బోయింగ్ 727 ప్రైవేట్ జెట్ని జెఫ్రీ ఎప్స్టీన్ వినియోగించేవాడు. దీంట్లో తరచూ అమ్మాయిలు కనిపిస్తుండటంతో ఇది ఆగే దీవుల్లో దీన్ని లోలితా ఎక్స్ప్రెస్గా పిలిచేవాళ్ళట. రష్యా రచయిత వ్లాదిమిర్ నబుకోవ్ రాసిన లోలిత 1955 పుస్తకం నుంచి ఈ పేరు వచ్చింది. ఓ మహిళా మోడల్ ఈ విమానం పైలట్గా పనిచేయడం అనేది స్పెషల్. విమానం లోపల విలాసవంతమైన పడక కుర్చీలు, సోఫా సెట్టు, భోజనం చేయడానికి టేబుల్స్ ఉండేవాట. అమెరికా వర్జిన్ ఐలాండ్స్లో దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని కొనుగోలు చేసి దానికి అల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్గా పేరు పెట్టారు. దాన్నే తన సెక్స్ రాకెట్కి అడ్డాగా చేశాడు. లోలితా ఎక్స్ప్రెస్ జెట్లో బాలికలను అక్కడికి తరలించేందుకు 2019లో వర్జిన్ ఐలాండ్స్ ఎయిర్పోర్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్స్టీన్ తరచూ యువతులతో కనిపించేవాడని చెప్పుకొచ్చారు. వాళ్ళలో చాలామంది హై స్కూల్కి వెళ్ళే వయసు కలిగిన వాళ్ళే ఉండేవాళ్ళు అన్నారు. వాళ్ళు ఎప్పుడు తమ గుర్తింపు బయటపడకుండా స్వెట్ షర్టులు ధరించేవాళ్ళని చెప్పుకొచ్చారు. ఇక విమానం ఎక్కిన వాళ్ళలో బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ, యాక్టర్ కెవిన్ స్పాసీ వంటి ప్రముఖులు ఉన్నట్టు దీని లాగ్స్లో రాసున్నాయి. విమానం ఎన్స్టీన్ ప్రైవేట్ దీపాలకు తరచూ ప్రయాణించేది. 2016 నుంచి విమానం గాల్లోకి ఎగరలేదు. జార్జియాలోని రన్వే మీద కొన్నేళ్లుగా నిలిచిపోయింది. 2020లో ఫ్లోరిడాకు చెందిన వరల్డ్ ఏవియేషన్ సర్వీస్ కంపెనీ దీన్ని కొనుగోలు చేసింది. దీని విడిభాగాలను మరో విమానానికి వాడాలన్నది ఆ సంస్థ ఉద్దేశం. కానీ ఎన్స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో కీలకమైనదిగా తేలడంతో దాని మీద ఆశలు వదులుకున్నారు. దాని ఇంజన్లను తొలగించి వదిలేసినట్టు 2020లో న్యూయార్క్ టైమ్సే రాసింది. ఇక ఎన్స్టీన్ పాపాలకు కేంద్రమైన సెయింట్ జేమ్స్ ద్వీపం కూడా 2019లో అతడి అరెస్ట్ తర్వాత మూతపడింది. దాని మీద FBI దాడి చేసింది. ఆ తర్వాత దాన్ని బిలియనీర్ స్టీఫెన్ డెకాఫ్కి $60 మిలియన్ అమ్మేశారు. ఇప్పుడు దాన్ని లగ్జరీ రిసార్ట్గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.